సిగ్నల్ వచ్చింది. డాడ్ ఫోన్ చేస్తున్నారు మహి. ఎక్కడున్నారు కనుక్కో బ్రో. హలో డాడ్. పెద్ద బాబు నువ్వు ఎక్కడున్నావు? మీరందరూ సేఫ్ గానే ఉన్నారు కదా? మేము ఇంట్లోనే ఉన్నాం డాడ్. వాట్ హ్యాపెన్? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? అఖిల్ని ఎవరు కిడ్నాప్ చేశారు పెద్ద బాబు? వాట్? అవునా? కారులో మత్తు మంది ఏదో స్ప్రే చేసినట్టున్నారు. నాకు స్పృహ వచ్చి చూసేసరికి అఖిల్ కనపడలేదు. ఎక్కడుందో ఏమైపోయిందో తెలియట్లేదు పెద్ద బాబు. డాడ్ ఐ ఓకే? ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అయ్యాం ఓకే, నాకే కాలేదు పెద్ద బాబు. ఐఎమ్ ఆల్ రైట్. నేను ఇంటికి వచ్చేస్తున్నాను, మీరు అలర్ట్ గా ఉండండి. ఏమైంది? మహి అమ్మని కిడ్నాప్ చేశారా? వాట్? మామ్ ఎవరు కిడ్నాప్ చేస్తారు బ్రో? ఆంటీ ఆంటీ కిడ్నాప్ అయ్యారా? అక్కనెత్తుకెళ్లే ధైర్యం ఎవరుకుంటుంది పెద్ద బాబు? ఆపండి, మీరు మాట్లాడకండి, వెళ్ళండి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. చంద్రముఖి! గ్రేట్ ఆంటీ, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారా అని ఆలోచించడానికి క్షణం కూడా టైం తీసుకోకుండా చంద్రముఖి అని చెప్పేశారు. చెప్పాను కదమ్మా, అఖిలాండేశ్వరి చాలా తెలివైందని. ఏంటి అఖిలాండేశ్వరి అలా చూస్తున్నావు? కట్టేశారేంటానా? నన్ను కట్టేసినందుకు బాధ లేదు, భయం అన్నది అస్సలే లేదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరిని కుర్చీలో కూర్చోబెట్టి మరీ కళ్ల ముందు మీరు చావడానికి సిద్ధపడ్డారంటే నాకు గౌరవం ఇచ్చి మీరు ప్రాణాలు వదులుతున్నందుకు మీ అమాయకత్వానికి ఆశ్చర్యంతో చూస్తున్నాను. చూశావా చంద్రముఖి, బంధించినా ఎలా గర్జిస్తుందో? ఆంటీ పులిరాజయ్య గర్జిస్తుంది, కాని దీవించకుండా శపిస్తున్నందుకే కొంచెం బాధగా ఉంది. మీరంటే నాకు చాలా గౌరవం ఆంటీ. నా అధీనంలో ఉన్నా మీలో రాజసం తగ్గలేదు, ఆ రౌద్రము పోలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. రాజసం నా ఒంట్లో ఉంది, రాక్షసాంశ నీలో ఉంది. నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావని అడగను, కాని నువ్వు చావుని కొని తెచ్చుకున్నావని చెప్పగలను చంద్రముఖి. ఆంటీ, నేను ఘట్టమనేని ఇంటికి పెద్ద కోడలవ్వాలనే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నానని మీకు తెలుసు. ఆ కోరిక ఈ రోజు నెరవేరుతుంది. మీ చేతులతోనే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఎన్ని జన్మలెత్తినా అది జరగదు. జరగాలని ఈ ఏర్పాట్లన్నీ ఆంటీ. మామూలుగా అయితే అది జరగదు. నన్ను చంపడానికి తీసుకొచ్చిన ఆ రివాల్వర్ నాకు అడ్డుగా ఉన్న వాళ్లనే చంపేస్తుంది. అలాగే దేవా నా మెళ్ళ తాళి కట్టేంత వరకు మీరు ఇక్కడే ఇలాగే ఉంటారు. అంతవరకు నువ్వు బ్రతికుంటే కదా. మళ్ళీ అదే మాట అంటే నేను ఫీల్ అవుతానంటీ. మీరిక్కడికొస్తే అతిథి మర్యాదలు చేయాలనుకున్నాను, కానీ టెన్షన్లో మర్చిపోయాను. నువ్వైనా చెప్పాలి కదా రాజయ్య.
ఇదిగో మంచినీళ్లు తీసుకొచ్చి పెట్టాం కదమ్మా. ఆ చంద్రముఖి ఆ అఖిలకి ఫోన్ చేసి పలానా చోటికి రమ్మని చెప్పింది. తన అంతు చూస్తానని చెప్పి రివాల్వర్ చేతిలో పట్టుకుని కారులో కూర్చుంది. సిగ్నల్ పడగానే ఆగిపోయాం. అప్పుడు 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 ఒక బెగ్గర వచ్చి, అమ్మగారు ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం అమ్మా, అమ్మా 5 రూపీస్ డబ్బులు ఇవ్వని అడిగితే నేను 100 తీసి ఇచ్చాను. ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. తర్వాత ఆ బెగ్గర వెళ్ళిన తర్వాత కారులో ఏదో బ్లాస్ట్ అయింది పెద్ద బాబు. ఏం బ్లెస్ అయింది? అంతే, అదే అదేదో అదేదో బ్లాస్ట్ అయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మైకం కమ్ముకొని మైకం కమ్ముకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. లేచి చూసేసరికి అఖిల అక్కడ 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 అఖిల Mom, ఏం కాదు, Dad. ఏం కాదు. Relax, Dad. ఏం కాదు. ఏం కాదు, అమ్మకేం కాదు. డాడ్ రిలాక్స్, రిలాక్స్. డాడ్ టెన్షన్ పడదు డాడ్, ప్లీజ్. Mom will be రిలాక్స్, fine, Dad. అమ్మకేం Don't కాదు. worry. డాడ్ డాడ్ నేనున్నాను కదా, అమ్మకేం కాదు. రిలాక్స్. సో కార్ మత్తు మందు స్పృహ తప్పడం ఏం కాదు అంకుల్, మీరు కంగారు పడకండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో మత్తు మందే వాడారు. అవును పెద్ద బాబు. మీరు స్పృహ తప్పేలా చేసి అమ్మని కిడ్నాప్ చేశారు. అంతే. పెద్ద బాబు, మళ్ళీ నీకేమైనా కాల్ చేశారా? లేదు డాడ్. ఇది ఆ చంద్రముఖి ప్లాన్ అని క్లియర్ గా అర్థమవుతుంది కదా డాడ్. అమ్మగారు ఏడున్నా అమ్మవారి దయతో క్షేమంగా ఉంటారు పెద్దబాబు గారు. అమ్మకి ఏదైనా హాని తలపెడితే ఆ చంద్రముఖి బతకదని తనకు కూడా తెలుసు పార్వతి. నాకు తెలుసు, చెప్పనా? కుర్చీలో కట్టేసి ఉన్నా తెలుసు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా ఆంటీ? నీకున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి చావడం, రెండు చచ్చిపోవడం. అదేంటి రెండు ఒకటే కదా అని అడుగుతావా? మొదటిది, ఘట్టమనేని వంశస్థుల చేతిలో నువ్వు చావడం ఖాయం. రెండు, ఎన్ని అనుకున్నా చివరికి ఓటమి ఖాయమైపోయిందని తల దించుకోవలసి వస్తుందని నీకు నువ్వే చచ్చిపోవడం. ఏది కావాలో డిసైడ్ చేసుకో. అలాగే ఆంటీ, ఆప్షన్స్ ఇచ్చారు కదా, డెసిషన్ తీసుకోవాలి కదా. తీసుకుంటాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఇంటి పెద్ద కోడలు కూడా ఇప్పుడు ఘట్టమనేని వంశస్థురాలే కదా. పెళ్ళయిందంటే మీ లెక్కలోకే వస్తుంది. అత్తగారిని కాపాడుకోవడానికి నిజంగా ఇక్కడికొచ్చిందంటే అప్పుడు మీరన్నట్టే నేను ఓడిపోయాను అని రెండో ఆప్షన్ తీసుకుంటాను. ఇది ఫిక్స్. ఫిక్స్ చేసుకో. చచ్చిపోవడానికి రెడీగా ఉండు. ఆంటీ, నేను మీ పెద్ద కోడలు అవ్వాలనుకున్నాను, కానీ మిమ్మల్ని సేవ్ చేయడానికి మీ పెద్ద కోడలొస్తే మీ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఆశను, ఆ తర్వాత ప్రాణాన్ని కూడా వదులుకుంటాను. ఫోన్ చేయి.
ఫోన్ చేయి. అఖిలాండేశ్వరి భర్త శివశంకర్కి ఫోన్ చేయ. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను వెళ్తాను, నన్ను వదలండి. అంకుల్ వద్దమ్మా, నువ్వు వెళ్ళకు. నీ ప్రాణాలు తీయాలని ఇలా ప్లాన్ చేశారు వాళ్ళు. లేదు అంకుల్, నేను వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఆంటీ ప్రాణాలకి ప్రమాదం. అఖిలను వాళ్ళు ఏం చేయలేరు. ఏదైనా జరిగితే వాళ్ళందరినీ చంపేస్తామని వాళ్ళకి బాగా తెలుసు. అఖిల తిరిగి వస్తుంది, నువ్వు వెళ్ళకూడదు. దయచేసి నన్ను ఆపకండి అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను వెళ్ళనివ్వండి. వద్దమ్మా, వద్దమ్మా, అఖిల తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోతే ఎందుకు ఇల్లు దాటనిచ్చారని బాధపడుతుంది. అది కాదు అంకుల్. ఇంకేం మాట్లాడు, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. అయ్యో అంకుల్, ఆంటీని విడిచిపెట్టాలంటే నేను వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు వెళ్ళొద్దు. ఆంటీ ప్లీజ్, ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ ప్లీజ్. బావగారు వద్దు భవాని, వాళ్ళ టార్గెట్ నీలాంబరి. నీలాంబరి, నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి. భవాని, నువ్వు పద బయటికి. నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి. నువ్వు పద బయటికి. నడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ 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 ప్లీజ్ ఓపెన్ ద డోర్. నా మాట వినండి అంకుల్. భవాని, ప్లీజ్ అంకుల్. నీలాంబరి గడప దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అఖిల ప్రాణాలు ఎంత ముఖ్యమో ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. జాగ్రత్తగా చూసుకో. సరే బావగారు. అయ్యో బావగారు, నీలమ్మని గడప దాటనివ్వకుండా చంద్రముఖిని కలవకుండా చేశారు కదా, ఇప్పుడు ఎలా? చంద్రముఖి, ఇక మనం చేయాల్సింది చావాల్సిన దాన్ని రప్పించడమే. ఆల్రెడీ వీడియో పంపించాను రాజయ్య. ఎప్పుడూ పని చేసుకునే పని మనిషి కాబట్టి మొబైల్ కి వచ్చిన వీడియో చూడ్డానికి కొంచెం టైం పడుతుంది. చూశాక అది అఖిలాంటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం జీవితాన్ని, ప్రాణాల్ని, అన్నింటినీ త్యాగం చేస్తుంది. మన కళ్ళ ముందే చస్తుంది. ఆ రాక్షసుల బారి నుండి అమ్మగారిని కాపాడు తల్లి. లేదంటే అమ్మగారిని కాపాడే దారైనా నాకు చూయించు. ఏంటిది? ఏదో కలుపుతున్నారు. విషమే అయి ఉంటుంది. పెద్దబాబు గారిని అర్జెంట్గా కలవాలా? పెద్దబాబు గారు, హలో. ఏంటే కంగారు పడుతున్నావా? ఎవరు నువ్వు? నువ్వు చూసిన మంచినీళ్ల గ్లాసులో విషం కలిపింది నేనే. నేనంటే చంద్రముఖి. చంద్రముఖి? అవునే. ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు తాగబోతున్నారో నీకు తెలుసు కదా. అమ్మగారు నేను చేయొద్దు. ఒకేయండి, మీకు దండం పెడతాను. నీ దండాలు నాకెందుకే? ఒకసారి లైన్లోనే ఉండి ఇందాక చూసిన వీడియో పూర్తిగా చూడు. అమ్మగారు, విషం ఆ నీళ్ళు తాగుతామ్మగారు. హలో చంద్రముఖి, ఆ నీళ్ళు అమ్మగారికి తాగించొద్దు. అమ్మగారి ప్రాణాలు తీయొద్దు చంద్రముఖి. అంత త్వరగా ఎలా తీస్తానే? కొన్ని పనులు పూర్తి కావాలి కదా. ఏం కావాలి? నీకేం కావాలి చెప్పు. ఆఫ్టర్ ఆల్ 1,00,000 అడ్జస్ట్ చేయమంటే మొహం అద్దంలో చూసుకునే నువ్వు
కార్ ఎటెళ్ళిందో తెలుస్తుందా మై? ఎస్ బ్రో, ట్రేస్ అవుతుంది. ఇక వాళ్ళు తప్పించుకోలేరు. ఆ ఏరియాలో సెల్ టవర్స్ అన్నిటిని లింకప్ చేయమని కమిషనర్ అంకుల్ తో చెప్పండి అంకుల్. మీటింగ్ లో ఏమైనా ఉన్నాడు అనుకుంటానమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో బావగారు, మీరేమో ఇక్కడ సిగ్నల్ ట్రాప్ చేసుకుంటూ కూర్చున్నారు. నీలమేమో అఖిలక్కని కాపాడతానని వెనక డోర్ నుంచి వెళ్లిపోయింది. వాట్? అవును బావగారు. ఈ ఇంటి పెద్ద కోడలు నా దగ్గరికి వస్తేనే అఖిలాండేశ్వరుని విడుదల చేస్తానని చెప్పింది ఆ చంద్రముఖి. అందుకే ఆ తలుపు తాళం వేశాను. చూద్దాం పద భవాని. చూద్దాం రండి. బ్రో, నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. బావగారు వాష్రూమ్ లోంచి వెళ్ళిపోయినట్టుంది. ఎంత పనిచేసావు నీలాంబరి. ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం ఇంకొకరు బలవకూడదు. పెద్దబాబు, నీలాంబరి నిజంగానే వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం డాడ్. ఎవరి రాతలు ఏం రాసిందో ఇంకొద్దిసేపట్లో తేలిపోతుంది. కార్ ఎట్టెళ్ళిందో, వాళ్ళెక్కడున్నారో డేటా మొత్తం వచ్చేసింది. పదండి. పార్వతి, పార్వతి, పార్వతి ఎక్కడున్నావు? పార్వతి ఎక్కడికి వెళ్ళింది? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని బావ చెప్పాడు కదా. ఆంటీ, మీరు నన్ను గెలవలేవు అన్న మాటలు కూడా నాకు ఆశీర్వచనాలుగా కలిసొచ్చాయేమో. ఇప్పుడు గెలవబోతున్నానాంటీ. ఈ గెలుపును దేవుడు కూడా ఆపలేడు అఖిలాండేశ్వరి. నీ కోడలికి నువ్వంటే ఇష్టం, గౌరవం అనుకుంటా నిన్ను కాపాడ్డానికొస్తోంది. అలసిపోయి వచ్చిన నీ కోడలు నీలాంబరే దాహం వేయగానే విషం కలిపిన ఈ నీళ్లు తాగుతుంది. నీలాంబరిని నువ్వు ఏమి చేయలేవు, చేస్తే బతకలేవు. అది చచ్చిపోవాలంటీ. నీలాంబరి చచ్చిపోతేనే కదా దేవాన్ని నేను పెళ్లి చేసుకోగలను. నా కొడుకు పెదబాబు జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నాను, కానీ చూశాను. నీ గురించి ఆలోచించేలోపు నీకు సంతాపం చెప్తాను. చచ్చిపోతావు చంద్రముఖి. ఒక్కసారి కూల్ గా ఆలోచించండి ఆంటీ. మేము నీలాంబర్ని చంపేశాక దేవా ఒంటరివాడైపోతాడు కదా. మన మధ్య ఉన్న పగ, ప్రతీకారాలు అన్నీ వదిలేసి చక్కగా కాపురం చేసుకుంటాం. చెప్పాను కదా, నిన్ను మా ఇంట్లో పని మనిషిలా కూడా అడుగు పెట్టనివ్వను అని. అలాంటిది కోడలిగా ఎలా అడుగు పెట్టనిస్తాను? నాగపడగల వంశం అంత మొదలైంది. అంతం కాదాంటీ, పెళ్లి హడావిడి. పెళ్ళి? హా? నీ మెడ మీద కత్తి తప్ప తాళి పడదు. వారెవ్వా, ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలడం అంటే ఇదే నేను. రావే పార్వతి, రా.
నువ్వొస్తే చస్తావే. చచ్చిపోతుందనుకున్న అఖిలాంటిని కాపాడినందుకు నన్ను రాజపీఠం మీద, అదే టైంలో నిన్ను పాడె మీద కూర్చోబెడతారు. హ్మ్. రావే. అయ్యో షిట్, ఫోన్ పడిపోయింది. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. పార్వతి, చావుకి దగ్గరగా వచ్చిందంటే మీ కోడలు. వచ్చావా? వచ్చాను. మా అమ్మగారిని ఓకేండి. చెప్పింది చేస్తే వదిలేస్తాను. అఖిలాండేశ్వరి నీ కత్తే కాదే, నా కత్తయ్యా. అర్థమైందా? నువ్వు చచ్చాక మీ అమ్మగారిని వదిలేస్తాను. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే స్ట్రెయిట్ గా ముందుకొచ్చేయ్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నువ్వలా వెళ్తుంటే నీకు రాతి మెట్లు కనబడతాయి. మెట్లా? కానొస్తున్నాయి. మెట్లెక్కి లోపలికి వెళ్తే అక్కడ నీకు నరకం మొదలవుతుంది. పోతాను, కానీ మా అమ్మగారిని ఒక్కసారి చూస్తాను. చూపిస్తానే, ముందు చెప్పింది చెయ్యి. అట్టగే. వచ్చాను. మీరెక్కడున్నారు? మేము నీకు కనబడమే. విషం నీళ్లు తాగి నువ్వు చచ్చే ముందు యమదూతల కన్నా ముందే మేము కనబడతాం. చూడు, మీ అత్తగారిని చూడు. ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూడు. చూసావా? బాగా చూసావా?
చూసావుగా, నేను అది తాగుతాను, చచ్చిపోతాను. దయచేసి మా అమ్మగారు నొక్కేయండి. ముందు తాగు. తాగుతాను. అమ్మా 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 అమ్మా. ఆగు. నీకొక విషయం చెప్పాలి. ఆ గ్లాస్లో విషం లేదు పార్వతి. అఖిల 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 అఖిల. మామ్ 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 మామ్. ఆంటీ 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 ఆంటీ. ఇక్కడి దాకా వచ్చావు. బాగా అలసిపోయి ఉంటావు కదా. నీళ్ళైతే తాగు. తాగు. విషం లేదు. లేదని చెప్పాను కదా పార్వతి. అలాగని నిన్ను వదిలేస్తానని కూడా కాదు. నీ ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కి అక్కడ్నుంచి దూకై. వెళ్ళు. Come on. Parvati. Wait. Please try. This number cannot be reached now. Please try after some time. పార్వతి 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 పార్వతి. పార్వతి 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 పార్వతి. పిచ్చా బాబు గారు, పార్వతి. నేను చచ్చిపోతాను. నన్ను నొక్కేయండి. నేను చచ్చిపోతాను. అమ్మగారు బతుకుతారు. పెద్ద బాబు గారు. పార్వతి పార్వతి. నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నావు పార్వతి? నేను చచ్చిపోతే అమ్మగారిని ఒక్కేత్తన్నారు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఆ లెటర్ చూసైనా నేను గుర్తుకు రాలేదా పార్వతి? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.